గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో హైదరాబాద్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా నగరంలోని బేగంపేట్, సోమాజిగూడ, అమీర్పేట్, రహమత్ నగర్, యూసఫ్గూడ ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలుస్తూ ఉండటంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం హైడ్రా కమిషనర్ రంగరాజ్తో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయా ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. దీనిపై మరిన్ని వివరాలు మా దూరదర్శన్ ప్రతినిధి శ్యామ్ సుందర్ అందిస్తారు. చెప్పండి శ్యామ్ సుందర్, ముఖ్యమంత్రి ఏ ప్రాంతాల్లో పర్యటించారు, అక్కడ ప్రజల నుంచి ఎలాంటి స్పందన వచ్చింది, ముఖ్యమంత్రి ఏ హామీలు ఇచ్చారు? గత కొద్ది రోజులుగా భారీ వర్షాలతో హైదరాబాద్ నగర వాసులు బెంబేలెత్తిపోతున్నారు, హడలిపోతున్నారు. ఒక చోటి నుండి మరో చోటికి పోవడానికి 1 కిలోమీటర్ పోవడానికి కూడా 2 గంటల సమయం ఏర్పడుతుంది. అంటే ప్రతి చోట నీళ్లు నిలిచిపోతున్నాయి. 2 రోజుల క్రితం మనం గమనించినట్లయితే హైదరాబాద్ లో ప్రధాన ప్రాంతాలైన సోమాజిగూడ, బేగంపేట్, యూసుఫ్గూడ, రహమత్ నగర్ లో భారీ వర్షపాతం నమోదవడంతో అక్కడ ఇళ్లలో మోకాళ్ళ లోతు మురుగునీరు చేరింది. దాంతో తీవ్రంగా ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారు. అయితే నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ హైడ్రా కమిషనర్ రంగనాథ్ తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. బస్తీ వాసులతో సుమారుగా 2-3 గంటలకు పైగా వాళ్ళతో చర్చించి వాళ్ళ సమస్యలను తెలుసుకున్నారు. వాళ్ళ సమస్యలను విన్న వెంటనే అధికారులకు వెంటనే వాళ్ళకు సూచనలు ఇచ్చారు. ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ బాగాలేదు, డ్రైనేజ్ వ్యవస్థను స్ట్రీమ్ లైన్ చేసి వెంటనే నీరు సజావుగా పోయేట్టుగా కూడా సూచనలు అధికారులకు చేయడం జరిగింది. అయితే అదే విధంగా చూసుకున్నట్లయితే లోతట్టు ప్రాంతాల్లో నీరు ఎందుకు చేరుతుంది అంటే కబ్జాలు ఏర్పడ్డాయి. అంటే పార్కింగ్ ప్లేస్ లో అది అనవసరంగా కబ్జాలు ఏర్పడటంతో నీరు పోవడానికి చాలా ఇబ్బంది పడుతుందని అధికారులు చెప్పడంతో దానిపైన కూడా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సందీప్, అదే వరద నీరు నిలవకుండా అధికారులకు ఎలాంటి సూచనలు చేశారు? అంటే ప్రతి చోట హైదరాబాద్ నగరంలో వరద నీరు ఉంటుంది. అంటే దానికోసం ఒక ప్రత్యేకంగా ట్రంక్ లైన్ కూడా ఏర్పాటు చేసి ప్రణాళికలు కూడా సిద్ధం చేయాలని చెప్పి అధికారులకు వారు సూచించారు. రాబోయే రోజుల్లో కూడా వర్షం పడే సూచనలు ఉన్నాయి కాబట్టి అవసరమైతే తప్ప ప్రజలు బయటికి రాకూడదని వారు చెప్పడం జరిగింది. అంటే ట్రంక్ లైన్ ఏర్పాటు చేయాలి. అదే విధంగా డ్రైనేజ్ సిస్టమ్ కూడా స్ట్రీమ్ లైన్ చేసి వరద నీరు సజావుగా పోయేట్టు కూడా చేయాలని చెప్పి అధికారులకు వారు సూచించారు. సందీప్.